ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ భారములో ఈ 5వ దినము మరి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బనగానపల్లి మండలం కొరకే ప్రార్థన చేయబోతున్నాం. మరి ఈ మండలంలో దాదాపుగా 36 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటి కొరకై కూడా మనం ప్రార్థించవలసిన వారం ఏంటున్నాం కనుక మరి ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ కలుగునట్లుగా ప్రార్థన. ఆ తదుపరి మరలా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దైవ సేవకులకు, అలాగే క్రైస్తవ బిడ్డలకు, సంఘముల క్షేమము కొరకై మనం ప్రార్థించబోతా ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన నామమును స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, మాకు సహాయము చేయవాడా, స్తోత్రములు. మీ సర్వోన్నతమైన మీ కృపను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బనగానపల్లి మండలం కొరకై నాయన ఈ ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోండి. బనగానపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరి మారు మనసు కొరకై, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, నాయకులందరి కొరకే ప్రార్థిస్తున్నాను. వారందరికీ పాప క్షమాపణ, మారు మనస్సు, రక్షణ భాగ్యమును దయచేయండి. ఆ తదుపరి బనగానపల్లిలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరి కొరకై, అలాగనే సేవకుల కొరకే, సార్వత్రిక సంఘ క్షేమము కొరకే ప్రార్థిస్తున్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకొనొచ్చున్నాం. దేవస్తోత్రములు. అయినా మరి అప్పలాపురం గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాం. అప్పలాపురం గ్రామంను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, అలాగే మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మారు మనసును, పాప క్షమాపణ, రక్షణ మార్గమును దయచేయండి. అప్పలాపురం గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ, సేవకులకును, అలాగే మరి సంఘములన్నిటికీ మీ కృప, మీ కనికరమును, మీ క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే బతులూరు పాడు కొరకై ప్రార్థన చేస్తున్నాం. బతులూరు పాడును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దల కొరకై, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరి రక్షణ కొరకే, మారుమనసు కొరకే ప్రార్థన చేస్తున్నాను. కృపచేత జ్ఞాపకం చేసుకోండి. బతులూరు పాడులో ఉన్నటువంటి సంఘ సేవకుల కొరకై, సంఘ పెద్దల కొరకై, సంఘ నాయకులందరి కొరకై, క్రైస్తవ బిడ్డల క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకుని క్షేమమును దయచేయండి. బీరవోలు గ్రామం కొరకై ప్రార్థన చేస్తున్నాను. బీరవోలు గ్రామంలో ఉన్న నాయకుల కొరకై, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దల కొరకై, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాను. వారందరికీ కూడా మీ రక్షణ, మీ మారు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బీరవలి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి. క్రైస్తవ సేవకులకును, అలాగనే మరి క్రైస్తవ సంఘములన్నిటికీ మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. దేవస్తోత్ర. అలాగే తండ్రి, సిహెచ్ కుతూరు కొరకే ప్రార్థన చేస్తున్నాను. సిహెచ్ కుతూరు మీరు దీవించండి, కనికరించండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి మారు మనసు కొరకై, ఆ ప్రజల పాప క్షమాపణ కొరకై, అలాగే వారి రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. సిహెచ్ కొత్తూరులో ఉన్న క్రైస్తవ సంఘములకును, సేవకులకును, ప్రజలందరికీ మీ కృపాక్షేమమును అనుగ్రహించమని కూడా వేడుకొనొచ్చున్నాం. దేవస్తోత్రాలు. చెరుపల్లె కొరకే ప్రార్థన చేస్తున్నాం. చెరుపల్లెను మీరు దీవించండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ, మారు మనసు దయచేయండి. పాపక్షమాపణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ప్రభు, మరి చెరుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి విముక్తి కొరకే ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సినటువంటి రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. దేవస్తోత్రాలు. అలాగే మరి ఎనకండ్ల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. ఎనకండ్ల గ్రామమును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని కూడా వేడుకొనుచున్నాను. దేవస్తోత్రాలు. ఎనకండ్ల గ్రామాన్ని మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. ఎనకండ్ల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు దయచేయండి. ఎనకండ్ల గ్రామంలో క్రైస్తవ బిడ్డలకు, సంఘములన్నిటికీ క్షేమమును దయచేయమని వేడుకుంటూ వస్తూ ఉన్నాను. దేవస్తోత్రాలు. అలాగే తండ్రి, గులాం నబీపేట కొరకై ప్రార్థన చేస్తున్నాను.
ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి మారు మనసు కొరకే, పాపక్షమాపణ కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీ కృప చూపండి. పాపక్షమాపణ, మారు మనసును దయచేయండి. గులాం నబీపేటలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు, సంఘములన్నిటికీ మీ క్షేమమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం దేవస్తోత్రాలు. అలాగే ఆలియాబాద్ కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఆలియాబాద్ను మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. ఆలియాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ, మారు మనసును, పాపక్షమాపణ దయచేయమని వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు. అలాగే నా తండ్రి, ఆలియాబాద్లో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి. సార్వత్రిక సంఘమునకు క్షేమము దయచేయండి దేవస్తోత్రములు. అలాగే ప్రభు మరి హుసేనాపురం కొరకే ప్రార్థన చేస్తున్నాను. హుసేనాపురం గ్రామాన్ని కూడా మీరు దీవించండి. మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. హుసేనాపురం గ్రామాన్ని నాయన మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు దయచేయండి. హుసేనాపురం గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి క్రైస్తవ బిడ్డలకు క్షేమమును దయచేయండి. సార్వత్రిక సంఘములకు క్షేమమును దయచేయండి దేవస్తోత్రాలు. నైనా ఇల్లూరు కొత్తపేట కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఈ కొత్తపేట మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. గ్రామంలో ఉన్న నాయకులందరికీ, గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలకును, ప్రజలందరికీ పాపక్షమాపణ, మారు మనసును, రక్షణ దయచేయండి దేవస్తోత్రాలు. కొత్తపేటలో ఉన్నటువంటి సంఘ సేవకులు మీరు దీవించండి. సంఘ ప్రజలను దీవించండి. క్రైస్తవ బిడ్డలను ఆశీర్వదించండి. స్తోత్రాలు. జముల దినే గ్రామం కొరకై ప్రార్థన చేస్తున్నాను. జముల దిన గ్రామంను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. జముల దిన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, నాయకులకు, పెద్దలందరికీ రక్షణ మార్గములు దయచేయండి. స్తోత్రాలు, పాపక్షమాపణ దయచేయండి. అలాగనే తండ్రినైన జముల దినలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి. సంఘములకు క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నా దేవానికి వందనాలు. అలాగే జిల్లాల కొరకై ప్రార్థన చేస్తున్నాను. జిల్లాలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. జిల్లాల గ్రామమును మీరు ఆశీర్వదించి మీ కృప చూపించమని వేడుకుంటూ ఉన్న దేవ స్తోత్రాలు. జిల్లాల గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ బిడ్డలకు క్షేమమును, కాపుదల దయచేయండి దేవ స్తోత్రాలు తండ్రి. జ్వాలాపురం కొరకై ప్రార్థన చేస్తున్నాను. జ్వాలాపురమును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. జ్వాలాపురంలో గ్రామ పెద్దలను, గ్రామ నాయకులందరినీ మీరు దీవించండి. గ్రామ ప్రజలకు అందరికీ రక్షణ, పాపక్షమాపణ దయచేయండి. జ్వాలాపుర గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు, సంఘములన్నిటికీ మీ క్షేమమును అనుగ్రహించమని కూడా మిమ్మల్ని వేడుకొనొచ్చు ఉన్నాను దేవ స్తోత్రాలు. అలాగే తండ్రి కాపులపల్లె కొరకే ప్రార్థన చేస్తున్నాను. కాపులపల్లె గ్రామం మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. కాపులపల్లె గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకును, నాయకులకును, మరి ప్రజలందరికీ పాపక్షమాపణ, రక్షణ మార్గమును దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్న దేవ స్తోత్రాలు, వందనాలు. అలాగే నైనా మరి కాపులపల్లెలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా మీ క్షేమమును దయచేయండి. కటికవాణి కొంట కొరకే ప్రార్థిస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, పాపక్షమాపణ మార్గము నైనా రక్షణ మార్గమును దయచేయండి. కటికవాణి కొంటలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ కూడా మీ క్షేమమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. కృష్ణగిరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. కృష్ణగిరి మరి గ్రామమును మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. సహాయం చేయండి. కృష్ణగిరి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు మీ రక్షణ ప్రజలందరికీ అనుగ్రహించండి. అలాగనే క్రైస్తవ బిడ్డలకు, సంఘంలో క్షేమమును దయచేయండి. కైపా గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను. కైపా గ్రామం మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. కైపా గ్రామంలో ఉన్నటువంటి నాయన గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులందరికీ మీ రక్షణ దయచేయండి. కైపా గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు క్షేమమును, కాపుదల దయచేయండి. కైపా గ్రామంలో ఉన్నటువంటి సంఘములన్నింటికీ మీ కృప చూపండి దేవస్తోత్రాలు. మీరాపురం కొరకే ప్రార్థిస్తున్నాను. మీరాపురం గ్రామాన్ని మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో పెద్దలకును, నాయకులందరికీ రక్షణ దయచేయండి. అక్కడ ఉన్నటువంటి నాయన సంఘ సేవకులకును, మరి సంఘములన్నింటికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాను దేవస్తోత్రాలు. మిఠపల్లె గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మిఠపల్లె గ్రామం మీరు దీవించండి. గ్రామ నాయకులకు, గ్రామ పెద్దలందరికీ రక్షణ దయచేయండి. మిఠపల్లె గ్రామ క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి దేవస్తోత్రములు. నందవరం కొరకే ప్రార్థన చేస్తున్నాను. నందవరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పాపక్షమాపణ, మారు మనసు దయచేయండి. నాయకులకు, పెద్దలందరికీ రక్షణ మార్గం దయచేయండి. నందవరం గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ సంఘమునకు క్షేమమును దయచేయండి. నందివర్గం కొరకే ప్రార్థన చేస్తున్నాను. నందివర్గమును మీరు దీవించండి. నందివర్గంలో ఉన్న పెద్దలకును, నాయకులకును, ప్రజలందరికీ రక్షణ దయచేయండి. క్రైస్తవ బిడ్డలకు, సంఘములకు క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నా దేవానికి వందనాలు. అలాగే నిలువుగండ్ల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. నిలువుగండ్ల గ్రామ ప్రజలందరికీ రక్షణ, పాపక్షమాపణ దయచేయండి. అలాగే క్రైస్తవ బిడ్డలకు, సంఘములకు క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే పండ్లాపురం కొరకే ప్రార్థిస్తున్నాం. పండ్లాపురం గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి సేవకుల కొరకై, మరి గ్రామ పెద్దల కొరకే, గ్రామ నాయకుల కొరకే ప్రార్థిస్తున్నాను. వారందరికీ రక్షణ దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. పల్లాపురంలో ఉన్న సంఘములను మీరు దీవించండి. సేవకులను దీవించి ఆశీర్వదించి క్షేమమును దయచేయండి దేవస్తోత్రాలు. అలాగే పలుకూరు కొరకే ప్రార్థిస్తున్నాను. పలుకూరు గ్రామమును మీరు దీవించండి. పలుకూరు గ్రామంలో ఉన్న ప్రజలకు, నాయకులకు, పెద్దలందరికీ
ఆయన రక్షణార్థమైన మారు మనసు దయచేయమని వేడుకొనుచున్నాను దేవ స్తోత్రాలు. అలాగే పలుకురు గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలను సంఘములన్నింటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. స్తోత్రాలు. పసుపుల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. పసుపుల గ్రామం మీరు దీవించండి. గ్రామ ప్రజలందరికీ, గ్రామ నాయకులందరికీ రక్షణార్థమైన మారు మనసును దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. అలాగే పసుపుల గ్రామంలో నాయకులందరినీ మీరు దీవించండి. అయినా సంఘ పెద్దలను, అలాగే సార్వత్రిక సంఘమునకు క్షేమమును దయచేయమని వేడుకొనుచు ఉన్నాను. అలాగే పాతపాడు కొరకే ప్రార్థిస్తున్నాను. పాతపాడులో ఉన్నటువంటి ప్రజలందరికీ, నైనా నాయకులకు, పెద్దలందరికీ పాపక్షమాపణ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు స్తోత్రాలు. పాతపాడులో ఉన్నటువంటి ప్రజలందరికీ నైనా మీ రక్షణ మార్గమును దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. అలాగే పాతపాడులో ఉన్నటువంటి నైనా సంఘములన్నింటినీ మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్న దేవ స్తోత్రాలు, వందనాలు తండ్రి. అలాగే రాళ్ల కొత్తూరు కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. రాళ్ల కొత్తూరును మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనుచున్న దేవా నీకు వందనాలు. రాళ్ల కొత్తూరులో ఉన్న ప్రజలందరికీనైనా పాపక్షమాపణ మారు మనస్సును మీరు దయచేయమని కూడా మిమ్మల్ని వేడుకొనుచున్నాం. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభు నాయన, మరి రామతీర్థం కొరకే ప్రార్థిస్తున్నాను. రామతీర్థంలో ఉన్నటువంటి నాయన గ్రామ పెద్దలకు, నాయన నాయకులందరికీ, ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. దేవ స్తోత్రాలు. రాళ్లకు రామతీర్థంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును నైనా, మరి అలాగే తండ్రి నైనా మరి కృపను చూపించమని వేడుకొనుచున్నాం. దేవ స్తోత్రాలు. శంకలాపురం కొరకే ప్రార్థిస్తున్నాం. శంకలాపురమును మీరు దీవించండి, కనికరించండి. గ్రామ పెద్దలకు, ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. అలాగే నాయన శంకలాపురంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు, సంఘములకు క్షేమమును దయచేయండి. దేవ స్తోత్రాలు. టంగుటూరు కొరకే ప్రార్థన చేస్తున్నాను. టంగుటూరు ప్రజల కొరకే, నాయకుల కొరకే, పెద్దల కొరకే ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ రక్షణార్థమైన మారు మనసును, పాపక్షమాపణ దయచేయండి. టంగుటూరులో ఉన్న క్రైస్తవ సంఘములన్నింటినీ మీరు దీవించండి. సంఘ సేవకులకు క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తమడపల్లె కొరకే ప్రార్థన చేస్తున్నాను. తమడపల్లె గ్రామమును దీవించండి. ఆ గ్రామ పెద్దలను, గ్రామ నాయకులందరినీ మీ కృపచేత రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి. తమడపల్లె గ్రామంలో ఉన్నటువంటి సేవకులందరికీ మీ క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు వందనాలు. అలాగే తిమ్మాపురం కొరకే ప్రార్థిస్తున్నాను. తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ సేవకులందరినీ మీరు దీవించండి. అలాగే తండ్రి క్రైస్తవ బిడ్డలందరికీ అయినా మీ క్షురపాక్షేమం చూపమని వేడుకుంటున్నాను. దేవ స్తోత్రాలు. వెంకటాపురం కొరకే ప్రార్థిస్తున్నాం. వెంకటాపురం గ్రామాన్ని మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. వెంకటాపురం గ్రామాన్ని మీరు దీవించండి, కనికరించండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నైనా మరి విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన నుంచి విడిపించండి. ప్రజలకు పాపక్షమాపణ మారు మనసు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ఆ ప్రాంతంలో క్రైస్తవ బిడ్డలందరూ క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. విఠలాపురం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు, నాయకులకు, పెద్దలందరికీ రక్షణ, పాపక్షమాపణ దయచేయండి. అలాగే విఠలాపురంలో ఉన్నటువంటి నైనా మరి సంఘములన్నిటికీ మీ క్షేమమును దయచేయండి. దేవ స్తోత్రములు. యాగంచిపల్లె కొరకే ప్రార్థన చేస్తున్నాను. యాగంచిపల్లె గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పాపక్షమాపణ మారు మనసు దయచేయండి. దేవ స్తోత్రాలు. యాగంటిపల్లెలో ఉన్నటువంటి నాయన సేవకులకు, క్రైస్తవ బిడ్డలందరికీ క్షేమమును దయచేయమని వేడుకుంటున్నాను. దేవ స్తోత్రాలు. అలాగే ఎర్రగుడి కొరకే ప్రార్థిస్తున్నాను. ఎర్రగుడిలో ఉన్నటువంటి నాయన ప్రజలందరికీ, నాయకులకు, పెద్దలందరికీ రక్షణార్థమైన మారు మనసు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి పాపక్షమాపణ దయచేయండి. ఎర్రగుడిలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ, సంఘములకు, సేవకులకు మీ కృపాక్షేమమును కలిగించమని వేడుకొనొచ్చు. ఇదిగో తండ్రి బనగనపల్లె మండలమంతటిని మీకు అప్పగిస్తున్నాను. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన వారి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క చేతి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించండి. కృప చూపండి. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ గ్రామములన్నిటికీ క్షేమమును గ్రహించమని, ఈ గ్రామములన్నిటినీ మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బనగనపల్లి.